హలో గైస్, చాలా రోజులు అవుతుంది కదా మనమైతే లాంగ్ వీడియో చేసి ఆల్మోస్ట్ 3 months అవుతుంది. సో ఇవాళ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఆంజనేయ స్వామిది గజస్తంభం నిలబెడతారు అనమాట. సో చూద్దాం, ఇక 3 days ఉంటుంది అనమాట. 3 days వరకు చేద్దాం, సరేనా? లెట్స్ సీ. కంపల్సరీ చూడండి, బాగుంటాయి విలేజ్ స్టోరీస్. ఇక్కడేం మాట్లాడదాం కానీ డైరెక్ట్ చూసేయండి, బ్యాండ్తో పాటు చూస్తే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది మీకు కూడా. ఇక్కడైతే గజస్తంభం నిలబెట్టడానికి అయితే పెద్ద క్రేన్ వచ్చింది. నేను ఇప్పుడు చూడలేదబ్బా ఎంత పెద్ద క్రేన్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10 అవుతుంది. ఇప్పుడు ఫుల్ అంటే విపరీతం కొడుతుంది ఎండ. అందుకే సగం మాత్రమే వచ్చారు. ఇంకా సగం మంది ఇది స్టార్ట్ అయ్యేసరికి వద్దాం అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నారు అనమాట. పక్కూరు నుంచి కూడా వస్తారు ఆ చుట్టాల నుంచి. ఇది ఇంకా టైం పట్టేటుందని చెప్పేసి మేమైతే ఇదిలోకి వచ్చినాం. మా మామ బాబాయ్ అయితే ఆల్రెడీ సిట్టింగ్ చేసారు. అదే కళ్ళు సిట్టింగ్ అనమాట. ఇది మంచి కూసురు. మేమో ఇంటికి వస్తారేమో తీసుకోవాలని మేము వెయిట్ చేస్తుంటే వీళ్ళు ఈయనే సిట్టింగ్ చేసారు. సో ఇంకా వీళ్ళు రారని చెప్పేసి మేము వచ్చినాం అనమాట తీసుకోవడానికి. అదే మొన్న చూసినాం కదా 10 liters క్యాన్, సేమ్ ఎగ్జాక్ట్ అదే ఇప్పుడు కూడా కావాల్సింది మనకి. ఆడ వెళ్ళిన 3 days మాత్రం కళ్ళబ్బా. ఎందుకంటే వెళ్ళేది ఎప్పుడో ఒకసారి కాబట్టి వెళ్ళినప్పుడు కుమ్మేశారనమాట. అదే మ్యాటర్. మరి ఈ 10 లీటర్ల క్యాను ముగ్గురు అంటే ముగ్గురు లేదా నలుగురు, 4 members అనుకో, నలుగురికి మస్తు అయిపోతుంది. ఇంటికి వచ్చి కళ్ళు తాగడం అయిపోయింది. ఇంకా భోజనాలు పెడతారంటే వచ్చేసినాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం 2 o'clock అవుతుంది. అదే ఆఫ్టర్నూన్. ఎంత మంది చూడండి. ఇంత మందికి అయినా సరే గానీ లైన్ క్యూ పార్టీస్ బానే. కొన్ని దాని అయితే గొడవలు పడుతుంటారు కానీ ఇక్కడ పర్లేదు, అందరు లైన్ కట్టారు. మేము కూడా కట్టినాం. నేను ఆల్రెడీ తినేసినా కాబట్టి అయిపోయింది. తినేసరికి ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి అటు నుంచి అంటే ఇంకా స్నాక్స్ టైం అయింది కాబట్టి అలా ఊరికి వెళ్ళేసి తినేస్తుంటే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది అబ్బా. చూడండి మీరు కూడా, ఆకాశంలో ఏదో వింతలు జరుగుతున్నాయి రా బాయ్. వెళ్ళినాము, తిన్నాము, ఇంకా రిటర్న్ అయిపోయినాం కాబట్టి వస్తుంటే కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా ఉంది. ఈ సంగతి వదిలేసి ఇంకా నైట్ కథ అనమాట. వీళ్ళంతా మా వాళ్ళే. ఎట్లుండి చూడండి, కొడుకులు ఒక్కొక్కడు అసలు రౌడీగా లేకుర్రు అందరు. ఊరంతా రావాలి, బట్ ఇప్పుడు కొంచెం మంది వచ్చారు. ఇంకాసేపు అయితే నిండిపోతాయి అనమాట. కూర్చోడానికి చూడడానికి కూడా ప్లేస్ మిగిలిపోదు. ఇంకో ఇక్కడే చూడండి లవకుశ కథ. ఇక్కడ జస్ట్ 30 seconds కథ ప్లే అయితే చూసేయండి. మా తల్లిదండ్రులు బ్రహ్మదేవుడు